అన్న ఎలా అనిపించింది అన్న పుష్ప 2 కిసిక్ సాంగ్? వామ్మో కిసిక్ సాంగ్ అయితే అసలు వేరే లెవెల్ అన్న. నిజంగా శ్రీలీల ఇన్ని సాంగ్లకు డ్యాన్స్ చేసింది కానీ నేనైతే శ్రీలీల డ్యాన్స్ చేస్తుంటే అన్న బ్యాక్గ్రౌండ్ చేశారన్న. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు అంటే పుష్ప 2 సినిమాలలో అంటే వేరే సినిమాలలో ఐటమ్ సాంగ్స్ అవి ఉంటాయి కదా, ఆ బ్యాక్గ్రౌండ్ చూడలేరు అన్న. అంత కలర్ఫుల్గా ఉంది అసలు. ఇగో ఒక తొడ మొత్తం వదిలేసింది, ఒక తొడ మంచి అసలు స్టెప్స్ ఎత్తంటే కాళ్ళు చూడలేకపోయినా శ్రీలీల. ఇక ఆ టైంలో అల్లు అర్జున్ వచ్చింది అన్న. బాబా అంటే స్టార్టింగ్లో శ్రీలీల డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, తర్వాత వస్తాడు అల్లు అర్జున్ రాగానే ఇక థియేటర్లు ఓ అమ్మ రడడే సరిపోయింది. కానీ అన్న ఇప్పటి వరకు అల్లు అర్జున్ చేసిన డ్యాన్సులలో ఇది వేరే లెవెల్ అన్న. అసలు విలన్ ఫేస్ పెట్టుకొని ఆ సాంగ్ అయిపోయేదాకా ఆ విలన్ ఫేస్ తీయకుండా డ్యాన్స్ చేసిండు అన్న. నిజంగా సమంత సాంగ్లో సమంత హైలైట్, ఈ సాంగ్లో అల్లు అర్జునే హైలైట్. ఎందుకంటే లాస్ట్ టైం సమంత సాంగ్లో అంత అల్లు అర్జున్ డ్యాన్స్ ఎక్కువ ఉండదు కానీ అంత ఎక్కువ ఉండదు, జస్ట్ వచ్చి 2 స్టెప్లు వేసిపోతుంది. దీంట్లో సాంగ్ మొత్తంలో కొత్త స్టెప్స్ ఎవరు కానీ మరి ఎంతమంది నలుగురు డ్యాన్సర్లు పెట్టారేమో కానీ కొత్త స్టెప్స్ అన్న, డిఫరెంట్ స్టెప్స్. నాకు తెలిసి ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇక నాకు తెలిసి ఒక 2-3 నెలలు మాత్రం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా ఇదే సాంగ్ ఉంటుంది అన్న. ఖచ్చితంగా దీన్ని రీమేక్ చేసేస్తారు. ట్రైలర్ని ట్రోల్ చేస్తున్నారు, మీకు ఎట్లా అన్న? ట్రైలర్ని ట్రోల్ చేసిర్రంటే వాళ్ళకి ఎవరో డబ్బులు ఇచ్చిర్రో కానీ మనస్ఫూర్తిగా మనసున్నాడు అయితే ఎవరు ట్రోల్ చేయలేడు. ఎందుకంటే ఆ TFI కాదు, బీహార్ వాళ్ళు, నార్త్ వాళ్ళు, కన్నడ వాళ్ళే ట్రోల్ చేయరు. ఎందుకంటే సినిమాలో అంతుంది దమ్ము. ఎన్ని కోట్ల కలెక్షన్ అవ్వచ్చు అన్న? నాకైతే అన్ని రికార్డులు బద్దలు కొడతారు అనుకుంటున్నా. బాహుబలి రికార్డులని బ్రేక్ చేయడమే హైలైట్ గా. బ్రేక్ చేస్తుంది అని అనుకుంటున్నా, చేయాలి అని కూడా అనుకుంటున్నా. టికెట్ రేట్లు తక్కువ ఉండే, ఇప్పుడు 700 రూపాయలు పెట్టారు. ఎట్లా చేస్తుంది మరి? బ్రేక్ చేయాలన్నా, బ్రేక్ చేస్తేనే తెలుగు సినిమా తెలుగు. అప్పుడు 150-170 రూపాయలు, ఇప్పుడు 710 రూపాయలు అన్న. అవన్నీ మాకు తెలియదు. బాహుబలి రికార్డుని బ్రేక్ చేయాలని మేము ఒక తెలుగు కూడా మేము అనుకుంటాను. బ్రేక్ చేస్తే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు కూడా అనుకుంటారు, వేరే స్టేట్లు కూడా, వేరే హిందీ వాళ్ళు కూడా అనుకుంటారు ఈ అమ్మాయి తెలుగు కొట్టాలంటే మళ్ళీ తెలుగుడే కావాలని. కాకపోతే ఈ సినిమా తర్వాత ఇంకా పెద్ద సినిమాలు అయితే తక్కువ టికెట్ రేట్లతో రావాలంటారు పబ్లిక్. తక్కువ థియేటర్లు ఉండవు, మీ ఇష్టం ఉంటే చూడు, లేకపోతే లేదు. అల్లు అర్జున్కి పెట్టాల్సిందే. అల్లు అర్జున్కి అన్న ఫస్ట్ రోజు టికెట్ 5,000 అయినా పోతాం అన్న, టికెట్ 5,000 అయినా పోతాం. అది అసలు ఊ అంటావా అది పనికిరాదు కానీ కిసికే వెళ్ళిపోయింది అన్న. ఆ ఫ్లోట్ అసలు నిజంగా అల్లు అర్జున్ కొన్ని స్టెప్స్ వేసిండన్న, కళ్ళు సరిపోలేదన్న. అంటే కళ్ళు కాన్సన్ట్రేషన్ చేసినా కూడా ఆ స్టెప్స్ అంటే అది స్పీడ్ మోషన్లో పెట్టారు, ఎట్లా అర్థం కాలే కానీ వేరే లెవెల్ వేసిండు. కానీ బాడీలో విలనిజం అయితే పోలేదన్న.